కాపాడే విధంగా గత 24 సంవత్సరం నుండి భీమవరం శ్రీ కాకతీయ మెరిట్ స్కూల్ విద్యార్థులు వినాయక చతుర్థి సందర్భంగా వినాయక ప్రతిమలు నిమజ్జనం చేసే విధానంలో కాలుష్యం లేకుండా ఉండేందుకు అవగాహనకై ఎకో వినాయక ఎగ్జిబిషన్ 2024 ఘనంగా నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ నందు 220 మందికి పైగా మట్టితో, పిండి పదార్థాలతో, ధాన్యాలతో, కూరగాయలతో ఆకట్టుకునే విధంగా వినాయక ప్రతిమలను చిన్నారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ పెద్ది రమేష్, సీనియర్ టీచర్ జిఎస్ఎన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమాదేవి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ కరెస్పాండెంట్ అక్కినేని కృష్ణకిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రకాల పొల్యూషన్ పై అవగాహన కల్పిస్తూ సమాజ సేవలో భాగస్వాములు చేసే ఉద్దేశంలో గత 24 సంవత్సరాలుగా ఎకో వినాయక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వినాయకుడిని పూజించిన తర్వాత వివిధ రకాల ప్రతిమలను నీటిలో నిమజ్జనం అయ్యే విధంగా ఎటువంటి హానికరము లేనటువంటి పదార్థాలను ఉపయోగించాలని, విద్యార్థులందరూ తోటి వారికి కూడా అవగాహన కల్పించాలని కోరారు. I heartily welcome to the 24th Eco Vinayaka Festival Sri Kakatiya Merit School. On this occasion, I am very happy to introduce myself as an academic director. This is our prestigious program which we are going to conducting since 24 years onwards. By giving this program, we are giving that in the society all must be follow the Eco Vinayaka system which will not be harm to the environment. In our school, Kakatiya Merit School, I have been observing this is a traditional to our school since the beginning of the school. We are every year celebrating eco-friendly Vinayaka celebration. Eco-friendly Vinayaka means we are making children must know we should make idols with nature elements or nature materials. That's why I'm sincerely telling everybody must follow this eco-friendly Vinayaka celebrations. The 24వ eco friendly Vinayaka idol exhibition శ్రీకాకుళ విద్యార్థులకి ముఖ్యంగా ఈ యొక్క ఫెస్టివల్లో వినాయక చవితి సందర్భంగా భీమవరం పట్టణం మరియు పరిసర ప్రాంతంలోనూ కూడా ఈ వినాయక చవితిని ఈకో ఫ్రెండ్లీగా జరుపుకోవడానికి మరి ఎంతో దోహదపడుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు 200 మంది పైగా విద్యార్థులు వివిధ పదార్థాలతో మరి మట్టితోనూ, పిండి పదార్థాలు, ధాన్యాలతోటి మరి అనేక రకాలుగా పిల్లలు వాళ్ళు మలిసి వినాయకుడిని తీసుకొచ్చారు. ఇది పండగ వాతావరణం కల్పించారు. ఈ రకంగా ప్రజలందరూ కూడా వినాయకుడిని ఇప్పుడు మాస్టర్ చెప్పిన విధంగా నీటిలో నిమజ్జనం చేసినప్పుడు సహజపూర్వంగా అది నీటిలో కలిసిపోయి మళ్ళా మట్టిలోకి వెళ్ళాలి. కాబట్టి మనము సమాజానికి ఉపయోగపడేటువంటి వినాయకుల యొక్క ప్రతిమలు మాత్రమే ఉపయోగిద్దాము. May the divine blessings of Lord Ganesha to bring strength, courage, wisdom to overcome life challenges. Use only eco-friendly Ganesh idols. Thank you. Not harmful to water and environment. So please use natural ingredients to make a Ganesh idol.